ఒక మంచివాడి కోసం మరొకడు తన అవయవాన్ని దానం చేయడమే అరుదు. అలాంటిది త్రాగుబోతులం, తిరుగుబోతులం, కోపిష్ఠులం, గర్విష్ఠులం, అజ్ఞానులైన మన కోసం ఏకంగా తన ప్రాణమే ఇచ్చాడు. ఆయనను అంగీకరిస్తే ఆయన నీకు స్నేహితుడిగా ఉంటాడు, నీకు తండ్రిగా ఉంటాడు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ విజయాన్ని ఇస్తాడు. ఇంత విన్నా యేసు నాకు వద్దు అని నువ్వు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోవాలనుకుంటే ఆయన ప్రేమ నీకు అంత సమీపంగా వస్తుంది. గుర్తు తెచ్చుకో, ఎన్నోసార్లు నిన్ను ప్రమాదం నుంచి కాపాడాడు, మరెన్నోసార్లు నీకు కలగబోయే నష్టం నుండి నిన్ను కాపాడబోతున్నాడు. నువ్వు వద్దు అనుకున్నా, చేదరించుకున్నా నిన్ను నరకము నుండి కాపాడడానికి నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. ఆయన గురించి నీకు తెలియచేస్తూనే ఉంటాడు.